వైసీపీపై రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ మరోసారి తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనేది వాస్తవమన్నారు. అపచారం జరిగిందన్నది నిజమని, వాస్తవాలు కళ్ల ముందు ఉన్నాయన్నారు. కావాలంటే మేమిస్తున్న లడ్డూను మీరు పరీక్షించుకోవాలన్నారు పయ్యావుల. తప్పులు సరిదిద్దే క్రమంలో నిజాలు వెలుగులోకి వచ్చాయని, ధర్మ ప్రచారం, ధర్మ పరిరక్షణలో మార్పు మొదలైందన్నారు. జగన్కు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం లేదని, తిరుమల కొండను బిజినెస్ సెంటర్లా మార్చారని విమర్శించారు. జగన్ తిరుమలకు వెళ్తే డిక్లరేషన్లో సంతకం చేయాలన్నారు. ఆయన డిఫరెంట్ టైం జోన్ గురించి మాట్లాడుతున్నాడు. మేము వాడలేదు, ఈ రోజుకి నేను చెప్తున్నా మేము వాడలేదు. కానీ 6 నెలల్లో జరిగిన శాంపిల్స్లో రిజెక్ట్ అయినాయి కదా, కొన్ని యాక్సెప్ట్ అయినాయి కదా, మరి వాడినట్టే కదా, అదే సంస్థనే కదా. అంటే వాళ్ళు ముందు పెట్టినటువంటివి నేను చెప్తున్నది ప్రాసెస్లో కదా. ఇప్పుడు ఆ డౌట్ తోటి దాన్ని తీసి నేషనల్ ల్యాబ్స్కి పెట్టిన తర్వాత కదా మొత్తం బహిర్గతమైంది ఇదంతా కూడా. ఇప్పుడు కళ్ళ ముందు మనందరికీ తెలుస్తుంది. ఆయన ఓపెన్గా చెప్పాడు, మా దగ్గర ఉన్న ల్యాబ్లో ఇవి మాత్రమే వస్తాయి, ఇదిగో ఈ రావు అని. నేషనల్ ల్యాబ్స్కి పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆయనకు అనుమానం వచ్చింది కాబట్టి కదా. అనుమానాన్ని క్లారిఫై చేసుకోకుండా ఎవరు మాట్లాడలేరు కదా. సో ఆ ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఇంకా ముందు ఏం జరిగాయి? ఇప్పుడు సిట్లోకి వెళ్తే అన్నీ బయటకు వస్తాయి కదా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా వస్తున్నా మీకు. ఇవాళ ఏంటి మీరు చూసారు అప్పుడే, మరి బహుశా నందిని ట్రక్లు వచ్చినాయంటే మరి విజువల్స్ చూపించుంటే కనీసం ప్రజలన్నా కాస్త తేరుకుంటారు. నష్టం జరిగినా కడుపులో పెట్టుకుని ముందుకు పోవాలనుకుంటాం తిరుపతి వెంకటేశ్వర స్వామి వరకు వచ్చినప్పుడు. కానీ ఇవి చేయి దాటినటువంటి విషయాలు ప్రజల ముందుకు రాకపోతే కష్టం. సో నిజాలు చెప్పాలి. నేను అన్నది, ఇంట్లో పిల్లలు తప్పు చేస్తారు, తప్పు చేస్తే మనం పోయి బహిరంగంగా కడుపులో పెట్టుకుని చేయమా? సో తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి దగ్గర ఏమైనా పొరపాట్లు జరిగితే తెలియక చేశారనో చంపలేసుకుని అక్కడే క్షమాపణ చెప్పుకునో బయటకు వస్తాం. కానీ ఇది అట్లా చంపలేసుకుంటే పోయే పాపం కాదు కదా. తిరుమల పవిత్రతకు నష్టం కలగకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చట్టం పరిధిలోకి వీళ్ళందరినీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడానికి సిట్ బెటరు అనేటువంటి ఆలోచన చేసి వేశారు. సరిపోతుందా లేదా అనేటువంటిది ఆ నిజాలు వెలుగులోకి వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ఈ రోజుకి అది కరెక్ట్ అనేది అనిపిస్తుంది. చాలా ఏ పరిస్థితుల్లో ఏం చేస్తున్నారు అనేది ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము కోరుకునేది ఒకటే, ప్రతిపక్ష నాయకుడిని ఇది ఒక పొలిటికల్ ఈవెంట్ చేయొద్దు.